చెరువు ఇలాకాలో నిప్పుల వాన కురుస్తున్నాడు. నర్సే దాదా ఇప్పుడు ఎక్కడి నిప్పుల వాన ముద్దుగా మాట్లాడుతున్నావు అని అనుకుంటారు కదా. మరి మైనింగ్ అంటే రాళ్ళు రప్పలు చెడ్డ పడ్డ బోయగలు బొచ్చలు తీస్తుంటే పట్ట 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 మెరుగులు దొరుకుతున్నాయట. అట్లా దొరికినా కానీ ఆయన పాలన నిబరకిస్తాడే అట. తీస్తూనే ఉండట మంది కొంపలు ముంచుతాను. ఇక ఏం జరిగిందో చూద్దాం పై. ఓ హరీషానా ఎట్టెట్టుందే మీ కారు పార్టీ సంసారము? కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది. ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఆయన పటాన్ చెరుకు ఆనుకొని ఉన్న గ్రామ శివారులో 738 సర్వే గల భూమిలో 4 ఎకరాలు లీజుకు తీసుకొని 15 ఎకరాల మైనింగ్ మాఫియా చేసిందని తేలిందటగానే అందుకే ఈ పోలీసులు అత్తగారింటికి గొర్ర గుంజుకుపోతున్నారు అడగానే. ఇంకేం జరిగిందట నేను చెప్పే హరీషానా. అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా. నోటీస్ ఇవ్వాలన్నా వద్దా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం. మబ్బుల పోయి అరెస్ట్ చేసి దానికే ఇంత ఆయాసపడుతుర్రు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అర్ధమరాత్రి దొంగలు కొట్టే రాత్రి పోయి రేవంతం సారు బెడ్రూములకు తలుపులు ఇరగొట్టి పట్టుకపోయినా ముచ్చట మర్చిపోయినావే. మరి అప్పుడే జరిగింది కథ. అప్పుడు చేరాని తప్పు ఏం చేసిండే రేవంతం హరీషనా? ఇంకా కానీ పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా. ఈ పాడిగన్ ఇదంతా మీరు చూపించిన తొవ్వరే అని జనాలు ఒకటే అనుకుంటున్నారు అడగానే చెప్పే. ఇంకా ఓ హరీష్ అన్న, మేము 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు. ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్, అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు, కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బెయిలబుల్ సెక్షన్స్, యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా, సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, మా క్యారెక్టర్ ను డ్యామేజ్ చేయాలి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతాం. హరీష్ అన్న, ఇప్పుడు తప్పును ఎత్తి చూపుతూ కేసు కట్టినందుకే ఇంత ఆరాటం చేస్తున్నారు. మరి మీ హయాంలో పోలీసులతోటి ఏకంగా జనాలనే కొట్టి చంపించినడగానే నీ అన్యాయం పాడువాడా మర్చిపోయినా అరే? అప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరి అమ్మను నోట్లో పెట్టుకుంటుంది ఉచితార్థంగా. మెదక్ పోలీస్ స్టేషన్లో నేరం ఒప్పుకోవాలని కిడ్నీలు వగులుతట్టు ఖదీర్ను కొట్టి చంపిస్తుంది. ఇక నేరెళ్లలో ఇసుక మాఫియా నడుస్తుందని దళిత బిడ్డలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించి పోలీస్ స్టేషన్లో కరెంటు షాకులు పెట్టించి సంసారానికి పనికి రాకుండా ఇసుక బండినే మీదంగా ఎక్కించి చంపిస్తుంది. ఖమ్మంలో కూడా ఓ పోరగాడు సోషల్ మీడియాలో మీ అవినీతి మీద పోస్టు పెట్టినందుకు ఉచితార్థంగా ఆ పోరగాని కూడా మింగితిరి. మరి మీరేం ఉద్దారకం చేసిరే హరీష్ అన్న? గీయాల గదే పోలీసులను హెచ్చరిస్తున్నావని శుద్ధపూజ పలుకులు పలుకుతున్నావు హరీష్ అన్న. తప్పు చేయని వాళ్ళను శిక్షించి చంపించిన మీ హయాంలో తప్పు చేసిన వాళ్ళను చంపకుండా శిక్షిస్తున్న కాంగ్రెస్ వాళ్ళే నయమని గుసగుస పెట్టుకుంటున్నారటనే ఈ ముచ్చట నీ మాటలు వింటున్న జనాలు.